శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే నెలలో అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు తిరుగులేని విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా పదోన్నతి ఉంటుంది. వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి లాభాలు చేకూరతాయి. కాబట్టి ఏ రంగంలో ఉన్న వారికైనా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మేషరాశి వాళ్ళకి మే నెలలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఇంతకు ముందు కంటే ఎక్కువ రాణింపు ఉంటుంది. జీవన సౌఖ్యం ఉంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంతేకాకుండా స్పెక్యులేషన్ లాభాలను ఇస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ అనే గ్యాంబ్లింగ్లో లాభం సంపాదించే యోగం మేషరాశి వాళ్ళకి మే నెలలో చక్కగా కనిపిస్తోంది. అలాగే యశోవృద్ధి ఏర్పడుతుంది. అంటే కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా మీకు విలువ పెరుగుతుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం కావలసినటువంటి కొత్తగా వివాహమైన మేషరాశి దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు కూడా మేషరాశి వాళ్ళ సంతానం వృద్ధిలోకి వస్తారు. మేషరాశి వాళ్ళ పిల్లలు మంచి సక్సెస్ సాధించే యోగం మే నెలలో ఉంది. అలాగే ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. శత్రు జయం కలుగుతుంది. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మే నెలలో చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నూతన పరిచయాల వల్ల లాభాలు చేకూరుతాయి. కొత్త వ్యక్తులతో స్నేహాలు పెరుగుతాయి. ఆ స్నేహాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అదేవిధంగా ఎంతటి కార్యక్రమాన్నైనా సరే అవలీలగా సాధించేటటువంటి యోగం కనిపిస్తోంది. అధికారులను కలుసుకొని అధికారులతో కీలకమైన చర్చలు చేసి అధికారుల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. స్థిరాస్తులను వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే మేషరాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం మే నెలలో బాగా ఉంది. ప్రాపర్టీస్ అనేవి చాలా చక్కగా కొనుక్కోవటానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చును మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మే నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 9, 11, 18, 20, 25, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మే నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 4, 6, 13, 16, 23, 27, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మే నెలలో ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు, హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దశరథ శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినా విన్నా మే నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.